హలో దోస్తులు, ఎట్లా ఉన్నారు అందరూ? నేనైతే కొంచెం బాగాలేనమాట. అందుకే వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఒంట్లో అయితే బాగోట్లేదు. ఎందుకు అనుకుంటున్నారా? సమ్మర్ వచ్చేసింది కదా. అండ్ పునర్విత్తను వాళ్ళ నాన్న ఒకరోజు అయితే ఊరికి వెళ్ళారు, మండే రోజు. ఇంకా అందుకని నేనైతే ఆ రోజు వంట చేసుకోకుండా పచ్చడి వేసుకొని అయితే తిన్నాను అనమాట. అందువల్ల బాగా ఇబ్బంది అయితే అయింది. అంటే వామిటింగ్స్, మోషన్స్ అట్లా అయ్యి బీపీలో అయిపోయి అసలు లెగవలేకపోయాను అనమాట. బీపీ 80 అయితే ఉందని డాక్టర్ అయితే చెప్పారు. ఇంకా వీళ్ళిద్దరు చూడండి అనమాట. ఆ రోజు ఇల్లంతా వీళ్ళిద్దరే చూసుకున్నారు. అసలు రచ్చ రచ్చ అయిపోయింది ఇల్లంతా. నెక్స్ట్ డే లేచి నేను కడుక్కోవడానికి, నాకు శుభ్రం చేసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. ఇది ఒక మామిడికాయ వాళ్ళ నాన్న తెచ్చాడండి, కూరగాయలతో పాటు పప్పు చేయడానికని. పునర్విత్ చూస్తే నాలాగే అస్సలు ఆగడేలనమాట. మామిడికాయలు, చింతకాయలు అన్నీ తింటూ ఉంటాడు, చింతపండు. బాగుందంట. నేను పడుకొని ఉన్నా, అసలు లెగవలేకపోతున్నా. వాళ్ళ నాన్న ఇసుకిస్తున్నాడు, కట్ చేయనా కట్ చేయనా అని. అందుకని నేనే కట్ చేస్తాను, వెళ్ళి తేపోరా నాయన అని చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరైతే టిఫిన్ తీసుకొని వద్దామని అయితే వెళ్ళారనమాట. ఇంట్లో చేసే అంత ఓపిక లేదు కదా. నేనైతే అసలు లేచి బ్రష్ చేసుకోవాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నా. ఫస్ట్ మరీ ఇంత నీరసంగా ఉంది ఏంటా అనుకున్నాను. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బీపీ చెక్ చేస్తే 80 ఉందంట. అప్పుడు డాక్టర్ అన్నారనమాట, 80 ఉంటే బీపీ ఇంకెట్లా లేస్తావమ్మా, అంత తక్కువ ఉండకూడదు అని. అప్పుడు డీహైడ్రేషన్ అయింది బాడీ అని చెప్పేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి అయితే ఇచ్చారు, ఇంజెక్షన్స్ చేశారు. చాలా ఇబ్బంది అయిందనమాట ఎండకి. అసలు పచ్చళ్ళు అస్సలు తినకూడదండి. మీలో ఎవరికైనా పచ్చళ్ళు అంటే ఇష్టమా? కమెంట్ చేయండి. నేనైతే ఫుల్ తింటానమాట. ఇంకా పునర్విత్ వాళ్ళ నాన్న అక్కడే తినేసి నాకు ఇడ్లీ అండ్ అలాగే పునర్విత్కి దోశ అయితే తీసుకొచ్చాడనమాట. ఇంకా నాకు దోశ అంటే చాలా ఇష్టం, కానీ మోషన్స్ కదా, తినకూడదనేసి నేనైతే ఇడ్లీ అయితే తింటున్నాను, ఉట్టియే, చట్నీ కూడా లేకుండా. అస్సలు తినలేకపోయాను. నేను 2 ఇడ్లీ తినేసరికి నాకు మళ్ళీ వాంతింగ్ వచ్చినట్టు అనిపించింది ఉట్టి. అందుకని 2 ఇడ్లీ తిని 2 ఇడ్లీ అలాగే ఉంచేసాను అనమాట. ఇంకా అది సరిపోదంటూ ఆఫ్టర్నూన్కి ఫీవర్ కూడా వచ్చేసింది ఫుల్గా. ఇంకా ఫీవర్ అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లోనే థర్మామీటర్ ఉంది కాబట్టి. ఇంకా పునర్విత్ అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ కొంచెం ఇంట్లో అన్నం వండాడు, వాళ్ళిద్దరు తిన్నారు. నేనైతే వద్దన్నాను, నాకు అస్సలు తినాలని అనిపించలేదు. ఇంకా బనానాస్ అవే తింటా ఉన్నాను అనమాట, ఓఆర్ఎస్ వాటర్ అవి. ఇంకా పునర్విత్ అయితే మధ్యలో మధ్యలో కాళ్ళు ఎత్తడం అట్లా చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. 100 వరకు వచ్చింది, 99.9 వచ్చింది. ఇంకా డోలో ట్యాబ్లెట్ వేసుకున్నాను అనమాట. అప్పటికి కొంచెం సేపు అయింది ఒకటి. మళ్ళీ అప్పుడైతే ఇంకొకటి అయితే వేసుకున్నాను. ఇంకా పునర్విత్ చూడండి, నేను నవరత్న ఆయిల్ రాసుకుంటా తెమ్మంటే తెచ్చారనమాట వాళ్ళ నాన్న. తలకాయ బాగా నొప్పిగా ఉందని. నేను రాసుకోకముందే వాళ్ళ నాన్నని తీనానా నీకు రాస్తా, తీనానా నీకు రాస్తా అని వాళ్ళ నాన్నకైతే రాస్తున్నాడు. నాకు చాలా నవ్వు వచ్చిందనమాట. మీదకి మరీ రాస్తున్నాడు వాడు. అందుకని వీడియో తీస్తానన్నా, మళ్ళీ ఒకసారి రాయని చెప్పాను. చూడండి, ఇంత ఫాస్ట్గా రాస్తా పైకి ఎక్కి అతుక్కొని వాళ్ళ నాన్న కీప్కి రాశాడు. అది రాలేదు వీడియోలో. నాకు భలే నవ్వు వచ్చిందనమాట. ఇంకా నేనైతే ఆయిల్ రాసుకోలేదు, ఏం రాసుకోలేదు, అస్సలు లేవలేకపోతున్నాను అనమాట. ఇంకా పునర్విత్కి బనానా జ్యూస్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో బనానాలు ఉన్నాయి కదా, నాన్న జ్యూస్ చేయవా అని అడిగాడు. వాళ్ళ నాన్న ఫస్ట్ టైం ఇంకా అన్నిసార్లు అడిగాడని చేశాడు. బాగుందండి. నేను అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తానంటే వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. తలా ఒక స్పూన్, ఒక స్పూన్ వేసేసి, ఇంకా డాక్టర్ అయితే సగ్గుబియ్యం జావ చేయమని అయితే చెప్పారు. అందుకని నేనైతే సగ్గుబియ్యంతో జావ చేశారు. బెల్లం తీసుకురావడం మర్చిపోయారంట బయట నుంచి. ఇన్నిసార్లు ఎక్కి దిగలేక చక్కెర వేసి అయితే చేశారనమాట. చూపిస్తాను చూడండి. కొన్ని జాలండి సగ్గుబియ్యం అంటే, ఇన్ని చేశారు, అవి మొత్తం తాగాలంటే. నాకు కొంచెం 4 స్పూన్లు తాగంగానే మళ్ళీ వాంతింగ్ వచ్చినట్టు అనిపించి అట్లాగే పెట్టేశాను. తిట్టారు, నీ కోసం చేయడం వేస్ట్ అని. కానీ తాగలేం కదా, అన్ని చేస్తారా ఎవరైనా? కమెంట్ చేయండి, అన్ని ఎవరైనా తాగుతారా? అండ్ వాటర్ అయితే వేడి చేస్తున్నారనమాట ఓఆర్ఎస్ తాగడానికి. అండ్ మీ ఇంట్లో కూడా బాగాలేకపోతే ఇలాగే హెల్ప్ చేస్తారా? హెల్ప్ అయితే చేస్తారు, కానీ నెక్స్ట్ డేకి నాకు ఇంకా ఫుల్ పని ఉంటుంది అనమాట. అన్నీ అక్కడే ఉంటాయి, అవన్నీ నీట్గా సర్దుకోవాలి. ఇంకా పునర్విత్ కళ్ళల్లో పడుతుందంట. ఇంకా చూడండి, ఫోన్ అయితే చూస్తున్నారు పునర్విత్. నేనైతే సగ్గుబియ్యం జావ అయితే తాగడానికి ట్రై చేస్తున్నాను. అస్సలు నా వల్ల కావట్లేదు అనమాట అది. ఇంకా చెమట్లు పట్టేస్తున్నాయి ఊరికంటే. అందుకనే నేనైతే వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట. ఎండాకాలం ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా, అందుకని అందరు వాటర్ అయితే మరిన్ని తాగండి. అండ్ అలాగే నాలాగా పచ్చళ్ళు, కారాలు అట్లాంటివన్నీ ఎక్కువ తినకండి.
బెల్లం సరిపోలేదని ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనమాట. బాగానే ఉంది, చక్కెర అయితే సరిపోలేదన్నమాట దాంట్లో, అందుకని అలా ఎక్స్ప్రెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.